హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ శ్రీజ దమ్ము. అసలు శ్రీజ దమ్ము ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా మీకు? గేమ్ ఆడలేదా, లేకపోతే అందరితో కలివిడిగా ఉండలేదా, ఏ టాస్క్లోనే అందరితో పోటీ పడి మరి గెలవలేదా? అసలు బిగ్ బాస్ అంత అంత క్రూరంగా ఎలా వ్యవహరించాడు? అందరిలో మెదిలే ప్రశ్న ఇదే. ఎలిమినేట్ అయిన 3 రోజుల తర్వాత ఏంది ఇది అనుకుంటున్నారా? ఎలిమినేట్ అయినప్పటికీ 3 రోజుల నుండి అసలు అన్నీ చూస్తే ఎందుకు ఎలిమినేట్ అయిందా అని చేస్తే తెలిసిన నిజాలు ఇవి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు బూస్టప్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. వీక్ అంతా ఓటింగ్ పెట్టి అన్ని ఓట్లు పడ్డాక ఎవరో వచ్చిన అనొద్దు అని వైల్డ్ కార్డ్స్ ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి, అంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు సీజన్ ఎలిమినేట్ చేయడం ఏంటి? ఇంత చిన్న లాజికల్ బిగ్ బాస్ ఎలా మర్చిపోయాడు? వీక్ అంతా ఎలిమినేషన్ పెట్టి జనాలందరూ ఓటు వేసుకుని పోతే వైల్డ్ కార్డ్స్ వాళ్ళని పిలిచి, మరి వైల్డ్ కార్డు పిలిచి ఓకే ఎలిమినేట్ చేసే అర్హత వాళ్ళకు ఉందా? అసలు ఇంత చిన్న ఎట్లా మర్చిపోయాడు బిగ్ బాస్? వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేయడం ఏంటి? అంత మంచి దమ్మున్న శ్రీజ, అంత మంచి ఆట ఆడిన శ్రీజని ఎలిమినేట్ చేయడం వాళ్ళకి అసలు ఏం అర్హత ఉంది? ఇదంతా మన నాగార్జున గారికి తెలిసే జరిగిందా లేక తెలియక జరిగిందా అనే విషయం మాత్రం మనం చెప్పలేము. ఒక లేడీ టైగర్ లాగా ఆడిందండి. పేరులోనే కాదు దమ్మున్న శ్రీజ అని. ఒక గేమ్లో, టాస్క్లో, అందరితో కలివిడిగుండలో, అన్నిట్లో, ఆర్గ్యుమెంట్లో అన్నిట్లో దమ్మున్న శ్రీజగా నిరూపించుకుంది. అలాంటి దమ్మున్న శ్రీజ ఇలా అర్ధాంతరంగా ఎలిమినేట్ అవ్వడం మాత్రం అసలు ఎవ్వరికి, శ్రీజ శత్రువులకు వాళ్ళు అసలు శ్రీజను అభిమానుల కంటే ఓకే ప్రేమతో అభిమానంతో అంటున్నాము. శ్రీజని ఫస్ట్ మొట్టమొదటి నుంచి అసలు ఏమాడుతుంది అన్న వాళ్ళకు కూడా శ్రీజ ఎలిమినేషన్ ఎవ్వరికి కూడా కరెక్ట్ అనిపించలేదు. బిగ్ బాస్ చేసిన తప్పుకు మళ్ళా శ్రీజను రీఎంట్రీకి తప్పకుండా పిలవాల్సిందే. రీఎంట్రీకి శ్రీజను తప్పకుండా పిలవాలని అందరూ అంటున్నారు, నేను కూడా. ఎందుకంటే ఆట సత్తా ఉన్న వాళ్ళని ఇడిచిపెట్టి బయటికి పంపించి వాళ్ళని వీళ్ళని అందరినీ ఇది మాత్రం ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు. నాకైతే ఈ 3 రోజుల నుంచి అనిపించేది ఒకటే అండి. లాస్ట్ సీజన్ ముందు సీజను కామన్ మ్యాన్ గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు కూడా కామన్ మ్యాన్ గెలుచుకోకపోయినా కూడా రేసులో ఉండి అప్పుడు తీసేయడం కంటే మధ్యలోనే తీసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు చేశారు బిగ్ బాస్. 5 వరకు వెళ్ళి అప్పుడు తీస్తే మాత్రం ఇంకా ఘోరంగా పబ్లిక్గా రివర్స్ అవుతారు. అప్పుడు తీసేయడం కానీ ఇబ్బంది కంటే ఇప్పుడే ఏదో ఒకటి వైల్డ్ కార్డ్స్ ద్వారా పిలిచి వాళ్ళ ద్వారా టాస్క్ ఆడిపించి తీసేస్తే అంత డౌట్ రాదనుకున్నాడు. కానీ ఈడ జనాలకు వచ్చిన డౌటే అది. అంత టాస్కులు ఆడిన తర్వాత, అంత మంచిగా ఆడిన తర్వాత తీయడం ఏంటి? అసలు అలాంటప్పుడు కామన్ మ్యాన్ తీసుకోవడం ఎందుకు? ఈ అగ్ని పరీక్ష అని పెద్ద పెద్ద మాటలు పెట్టి అగ్ని పరీక్షల వాళ్ళని చిత్రహింసలు పెట్టి గేమ్స్ ఆడి టాస్కులు పెట్టి అంతా చేయడం ఎందుకు? దాని మళ్ళీ జడ్జులు అంత అవసరమా? చివరి ఒక మాట, శ్రీజ టాప్ 5 వరకు ఉంటుందో ఉండదో అది తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే వెళ్ళిపోయే కంటెస్ట్ మాత్రం అసలు కానే కాదు. టాప్ 5లో ఉంటుందో లేకపోతే 2 months తర్వాత వెళ్ళిపోతుందో అది తర్వాత. కానీ ఇప్పుడు ఈ మంత్లో ఓన్లీ 1 monthలో వెళ్ళిపోయే పర్సన్ అయితే శ్రీజ కాదు. ఇది నాతో పాటు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ రఫీక్ కింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్.